కోవూరు నియోజకవర్గం ముదవర్తి గ్రామంలో ఆదివారం రోజు 2 మోటార్లు కాలినందువల్ల ముదవర్తి గ్రామంలో నీటి అంతరాయం ఏర్పడిందని ముదవర్తి సచివాలయ కార్యదర్శి మీడియా పూర్వకంగా పేర్కొన్నారు. ఆదివారం అయినందువల్ల మోటార్ మెకానిక్ లేకపోవడం వల్లే గ్రామంలో ఆ రోజు నీళ్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. కొత్త కరెంటు కనెక్షన్ స్తంభాలు వేయడం వల్ల కొన్ని దగ్గరల పైపులు పగిలి నీటి అంతరాయం ఏర్పడిందని, కాబట్టి గ్రామస్తులకు నీరు అందించలేకపోయామని తెలిపారు. గ్రామస్తుల ఇబ్బందులు చూడలేక కృత్రిమంగా ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామని తెలిపారు. ఆదివారం 2 మోటార్లు కాలిపోయినాయి. ఆదివారం అయినందున మోటార్లు రిపేర్ చేయడానికి మెకానిక్ అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. దానివల్ల నేను సోమవారం మోటార్లు 2 తొలగించి వాటిని తీసుకొని నెల్లూరు పంపించి రివైడింగ్ చేసుకొని ఈరోజు ఇచ్చాము. ప్రత్యామ్నాయంగా గ్రామంలో అర్జునవాడ వాటర్ సమస్య ఏర్పడినందున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారితో మాట్లాడి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియా మొత్తం ట్యాంకర్ ద్వారా ఈరోజు నీటి సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం ముదివర్తి గ్రామ పంచాయతీ నందు అర్జునవాడ త్రాగునీటి సమస్యను తీర్చడమైంది. కావున గ్రామ ప్రజలకి ముఖ్య విన్నపంగా మోటార్లు కాలిపోయినప్పుడు ఆల్టర్నేట్గా స్పేర్ మోటార్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొక 2 మోటార్లు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి పొరపాట్లు రాబోయే రోజుల్లో లేకుండా గ్రామ పంచాయతీ సత్వరం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడమైంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. గ్రామ ప్రజలందరూ ఎక్కువ భాగం వాటి మీద ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కింద వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అవి వాడకానికి వాడుకుంటారు తప్ప తాగడానికి పనికిరావు. కావున ప్రత్యామ్నాయంగా గ్రామంలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆ వాటర్ని వాడుతున్నారని తెలిసి ఉన్నారు. మనకు తెలియజేయడం నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు కూడా చెక్ చేస్తాము. కావున ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య లేదు. నీళ్ళు వదిలేస్తున్నాము. 5 గంటలకు కరెంట్ పోయింది. ఇంకా రేపు మార్నింగ్ యథావిధంగా ఉదయం నుంచి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కరెంట్ పోయింది కాబట్టి రేపు రెగ్యులర్గా వాటర్ ఆటోమేటిక్గా వదలడం జరుగుతుంది. ప్రతి నెల వీధి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తర్వాత పైపులు డ్యామేజ్ చేస్తున్నారు. దాన్ని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. ఎలాంటి మరమ్మతులు చేయకుండా దాన్ని పంచాయతీ స్వయంగా చేపట్టి వాటిని కూడా మరమ్మతులు చేసి ఆ ఏరియాలో వాటర్ సప్లై చేయడం జరుగుతుందని